వైద్యాపులు వచ్చి ఒక సాంగ్ పాడగలరండి. ప్రభుపేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి చేతులు ఉన్నట్టున్నాయి, ఎవరు లేవా? హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది నోళ్ళు లేకుతున్నాయి, ఎవరికి లేవా? హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. అందరికి వచ్చిన పాట యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవే యేసయ్యా, అండ నీవే యేసయ్యా, అండ నీవే నీవయ్యా, అండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నన్ను బలపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే బలపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
ఒరిగిన వారాన ఒరగగా విసిరిన విసిరే కెరటాన వంచెన వంచెన ఒరిగిన వారాన ఒరగగా విసిరిన విసిరే కెరటాన కడలా కడతేచినావా వలలో నన్ను మోసినావా కడలా కడతేచినావా వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుదునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుదునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. 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 ఇంతవరకు పాటలు పాడి దేవాదేవుని మహింపరిచే గొప్ప కృపను దేవుడు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవాదేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సాక్ష్యాలకు సమయం కాబట్టి సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే త్వరగా వచ్చి మీ సాక్ష్యాలను క్లుప్తంగా వివరించగలరని ప్రభుపేట మనవి. అయ్యగారికి, ప్రభాకర్ అయ్యగారికి అందరికీ వందనాలు. చెప్పబోయే సాక్ష్యం మా ఆత్మీయ తండ్రి అందరికీ వందనాలు. నాది ఊటిస్ కంపెనీ. నా పేరు మార్కు. గడిచిన నెల కింద నేను పని చేస్తున్నా. 7 నెలలు అవుతుంది వచ్చి. అనుకోకుండా దేవుని కృప బట్టి నేను 7 సంవత్సరాల కింద ఇక్కడనే చేసిపోయాను. అయ్యగారికి కూడా తెలుసు. నేను ఇక్కడనే బాప్తిజం తీసుకున్నాను. ఇక్కడ అబుదాబిలో అయ్యగారు ఇచ్చారు 2014లో. నా ద్వారా మా కుటుంబము, నా భార్య కూడా తీసుకున్నది. 7 సంవత్సరాల కింద ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాను. నాకు 3 కుమార్తెలు. అనుకోకుండా మొన్న వచ్చే నెలల కింద మా బిడ్డలను కానీ ఇక్కడికి వచ్చి పని చేసుకుంటుంటే మా భార్య దేవునికి బట్టి నిద్రించింది హార్ట్ అటాక్ వల్ల. పోయి నేను ఇక్కడ మెసేజ్ పెట్టకుండా తొందర వెళ్ళిపోయాను. క్షమించండి. నేను నా కోసము, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశించుగా. చేసిన పని బట్టి వారికి ప్రతిఫలం చేయము, వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వాటిని వృద్ధిపరచక విపులము తెలియను. యెహోవా నా విషయములో యెహోవా నా ఆశ్రయము నాకు తెలియను. నా హృదయము ఆయనతో నాకు సహాయము కలిగి. కావున నా హృదయము ఆశించుతున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణదుర్గము. ఆఖరి వచనం అందరూ చదువుకున్నాం. నీ ఆజ్ఞలను రక్షింపుము, నీ సహాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. చదువుబడిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకి చాచి దేవాదేవుని స్తుతిద్దాం. దేవుడు మౌనంగా ఉండదు. దేవుని మనస్ఫూర్తిగా అందిద్దాం. మనం సజీవచ్చి మన ఆరాధన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం. అందరం చేతులు పైకి చాచి యేసయ్యానికి స్తోత్రం. జీవము కలిగే దేవానికి స్తోత్రం. ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యు చేయడం స్తుతిస్తున్నాం. మళ్ళీ సజీవ లెక్కలో వచ్చిన మనమందరం మన రెండు చేతుల పైకి మన చేతులతో మన హృదయంతో దేవుని ఆరాధిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు. మనం అంటే ఆయన కృప అని
కృపల దేవానికి స్తోత్రం, దయామయుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. భూమి ఆకాశాలను సృష్టించిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. సింహాసనంపై ఆశీర్వదించిన దేవుడా నీకే వందనాలు తండ్రి ప్రభువా. మీరే నీకే వందనాలు, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభువా. కరుణామయుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు 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 వందనాలు. స్తుతుల మీద ఆశీర్వదించిన యేసు నీకే వందనాలు తండ్రి ప్రభువా. పరమ వైద్యుడా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. నీకే వందనాలు 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 ప్రభువా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి దేవుని మహిమపరచుదాం, ఆయన ఆరాధిద్దాం, సంతోషముగా సమాధానంతో మన చేతుల పైకి ఎత్తి ఆయన గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory to God. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, ఆకారాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరం కలిసి హల్లెలూయా 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 సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నా రక్షణ స్తోత్రం. విమోచించినావే నా రక్షణ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah.
అల్ఫా ఒమేగా స్తోత్రం గర్వాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అవును మన దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనము కలిసి మోకరించి మన హృదయం దేవుని ఆరాధిద్దాం. మన దేవుడు దుఃఖులపై ఆశిస్తున్నవాడు, మన దేవుడు గొప్పవాడు. నీకే స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. అందరం కలిసి ఆరాధన ఆరాధన గ్లోరీ ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 దేవానికి ఆరాధన ఆరాధన అందరం కలిసి ఆరాధన 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 మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుతుంటివే. మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుతుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో నన్ను తెంతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో నన్ను తెంతును. ఆరాధన 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 మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ ఆత్మకై ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం నీలోకు తండ్రి సాధారణాధిపతి స్తోత్రం ఉత్తమమైన దేవా
దేవుడవగు తండ్రి సమాధానమధిపతి స్తోత్రం. అందరం కొంచెం పైకి హల్లెలూయా 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 నీవే వినకై ఆరాధనా నీవే రులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీవే రులకై ఆరాధనా ఆరాధనా గ్లోరీ ఆరాధనా 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 మేలులకై నీకే ఆరాధన తండ్రి ప్రభువా. స్తుతులకి మాధుర భాష దేవ నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. జ్వాలల వాడి కన్నుల వాడ నీకే స్తోత్రాలు తండ్రి ప్రభువా. అందరం కూడా దేవుడు చెంపులతో దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా. నీకు సమయం బట్టి స్తోత్రాలు తెలుస్తుంది ప్రభువా. మా యొక్క స్థితి ఆరాధన ప్రభువా నీకు జరుగుతుంది తండ్రి ప్రభువా. మీరే తోడైనా ఉన్న తండ్రి ప్రభువా. మీరు దాన్ని పొందండి ప్రభువా. మాకు సమయం బట్టి స్తోత్రాలు తెలుసండి ప్రభువా. జరగబోయే చేతులు పొందండి ప్రభువా. నీకు ఆరాధన ప్రభువా. నీ పాత్రను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంజీవ్ వందనాలు. కూర్చుంటే ప్రిజోన్ వాళ్ళు పాట పాడగలరండి ప్రభుత్వం. ప్రిజోన్ ప్రిజోన్ వాళ్ళు పాట పాడగలరండి ప్రభుత్వం. లేకపోతే వైట్ క్యాంప్ నుంచి సోదరు పాడగలరు. వైట్ క్యాంప్ ముఖ్యంగా 218 రాజులు మనకెవరు లేరు, మనకెవరు లేరు అని పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తాం. రాజులు మనకెవ్వరు లేరు, చూరు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, చూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనలను పడవేసిన, బాధను మనలను సంహరించిన, రాజులు మనలను పడవేసిన, బాధలు మనలను సంహరించిన, జీవమునకు వెంబడైన యెహోవా ముఖ్యమైన సందేశం ఉంది. అందులో దయచేసి మొబైల్స్ పెట్టమని. బైబుల్స్ ఎంత మంది లేవు ఉన్నాయో లేవో తెలియదు, కానీ మొబైల్స్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కదా. దయచేసి మొబైల్స్ ని సైడ్ లో పెట్టమని. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.
మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? హల్లెలూయా. మరోసారి ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం ఆయన సమయంలోని వారికి ప్రభు మనకందరికీ అనుగ్రహించారు. హల్లెలూయా. మనం ఇంకా గమనించడం లేదు. మనిషికి ఎంత సౌండ్ అవసరమో అంతే ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. సౌండ్ ద్వారా కూడా అనారోగ్యం. ఈ మధ్య మన ఇండియాలో జరిగిన లైవ్ తెలుసు కదండి అందరికి, అది ఇదే సంగతి. ఎటువంటి కట్టుకోవడం ఉండకూడదు. అలా నేర్చుకోవాలంటే ఈ మధ్య సౌండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది చర్చిలలో వాయిస్తూ ఉంటే, వాళ్ళు పాడుతూ ఉంటే ఆనందించుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, పరోసిస్తున్నాం. అటువంటి వారిని దేవుడు మన క్రైస్తవ ప్రపంచానికి ఇస్తున్నాడు. తమలు కూడా కావాలని కోరు. దేవుడు మనకు క్రాంతులు ఇచ్చాడు, ఆయన సంగతి మనం వాడాలి. ఈ మైక్ కరోనా కంటే ముందు తీసుకొచ్చారు. దీని వేల 6,000 రూపాయలు తీసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళు కష్టం. ఇది ఊరికి పెడితే ప్రయోజనమా? దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. తీసుకొచ్చిన ప్రతి వస్తువులో మన చెమట ఉంది. మన అందరికీ కలిసి చేసిన పని అది. ఈ రోజున కొంచెం మంచి స్థాయిలో ఉన్నవారు దేవుడిని ఇస్తున్నారు. నేను ఎవరిని ఇచ్చిన వారిని వారిని ఏమనట్లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, మీకు ఇస్తున్నాడు కాబట్టి ఇస్తున్నారు. మనం ఆయనకి ఇస్తే మనం ఆశీర్వదించబడతాం. ఎంత ఇస్తే అంతగా ఆశీర్వదించబడతాం. మన సంఘం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంఘంగా మార్చబడాలి. మనల్ని మనం పోషించుకోవాలి. వేరే లేదు వాళ్ళ మీద ఆధారపడడానికి లేదు. ఈ మధ్య మనకు కొన్ని అవమానాలు వస్తున్నాయి. మన ఖర్చు పోతుంది, ఆదాయం పోతుందని మనల్ని గుర్తించి ఇవ్వండి నేను చెప్పడానికి లేదు. దేవుని బిడ్డల వాక్యాల పద్ధతి కాదు. నీకున్న దాంట్లో, దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వాలి. ఇంకొక విషయం, నేను దశమ భాగాల గురించి నేను ఎప్పుడు చెప్పాను అంటే, నేను దానికి అపోజిట్ కాదు. మరి దశమ భాగాలే కాకుండా మనం వర్ధిల్లిన కొలది ఆయనకి ఇవ్వాలి. చెప్తారా? ఇప్పుడు కొంచెం మాట్లాడితే ఎవరైనా ఖచ్చితంగా ఇస్తారా? సంఘంలో నా నోటి గురించి నేను చెప్పిన దాఖలాలు లేదు, చెప్పడం కూడా పద్ధతి కాదు వాక్యాన్ని. కానీ మన సంఖ్యాన్ని బాగా మేలు కాబట్టి మన వంతుగా మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. తమకన్నా ఈ వారం చెప్తున్నాడు. మీరందరూ గమనించి, ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపిస్తేనే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే మీరు వర్ధిల్లును కొలది ఆయనకిచ్చి ఆశీర్వదించబడండి. ఆమె హల్లెలూయా. ఈ మైకులు కానీ, ఈ ప్యాడ్లు కానీ మన సంఘంలో ఉన్న అందరూ కలిసి పోగేసి తీసుకొచ్చిన ఇవన్నీ నిలువైనవి. మన చెమట రక్తం, అది మనం పడుతున్న కష్టం. మీలో చాలా మంది చాలని జీతాలతో ఉండి కూడా దేవుని చేత ప్రేరేపించబడి ఇచ్చిన వస్తువులు కాబట్టి ఇది పావుల సొమ్ము కాదు. ఊరికే ఉపయోగించడానికి జాగ్రత్తగా ఉపయోగించాలి. జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనం ఎక్కడున్నాం? ప్రత్యక్ష కూడా ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఇంగ్లీష్ రాకుండా కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. టెబర్నాకల్ ఎక్కడ? ప్రత్యక్ష కూడా. అందరూ చెప్పండి. ఆ గుడాలలో ఇశ్రాయేల్ అందరూ కూడా దాన్ని అడిగినవా? ఎవరైనా అక్కడ లైఫ్ లాంగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. వీడియో ఉంది. ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళ అంతట్లో వాళ్ళు గుడారాలు వేసుకుని ఉంటారు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగొస్తాడు. దేవుడు అంటూ మాట్లాడతాడు. ఎంత గొప్ప అనుభవం అది! ఎంతటి గొప్ప పరలోక వాతావరణం అది! అని
ఒక వీడియో ఉంది. ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో జరిగే సన్నివేశం అంతా కూడా అందులో కనబడుతుంది. చూద్దాం అందరూ. Hey YouTube, if you want to learn more about the Tabernacle of Moses, ఆ రోజుల్లో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి వారితో మాట్లాడే ఆ సన్నివేశం దేవుడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు తన ప్రజలను దర్శించే ఆ విధానాన్ని మనం గమనించుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలోకి మొదటిగా వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో ప్రవేశిస్తాడు, గేట్ లో ప్రవేశిస్తాడు. ఆ గేట్ లో ప్రవేశించాలంటే యేసు ప్రభువుడు నేనే ద్వారమును, నేనే గొర్రెలకు ద్వారమును. ఆ ద్వారం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఒక వ్యక్తి పాపము చేసి పాపం యొక్క శాపాన్ని అనుభవిస్తూ పాపపు శిక్షలో ఉండి గొర్రె పిల్లలను తీసుకుని లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఆ బలిపీఠం దగ్గర ఆగిపోతాడు. బలిపీఠం దగ్గర యాజకులు బలిని అర్పిస్తారు. ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క పాపం అంతా కూడా తను చేసిన తప్పిదములన్నిటినీ కూడా ఆ గొర్రె పిల్లల మీద మోపుతాడు యాజకుడు. ఆ గొర్రె పిల్లను ఆ బలిపీఠం మీద వధించి ఆ బలిపీఠం మీద అర్పించి ఆ చేసిన వ్యక్తి చేసినటువంటి పాపం యొక్క శిక్ష అంతటికి కూడా విడుదలను ప్రకటిస్తాడు యాజకుడు దేవుని బిడ్డ. పోయినసారి మనం ధ్యానించుకున్నాం బలిపీఠాన్ని గురించి. బలిపీఠం దగ్గర ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. బలిపీఠం దగ్గర ఎంతో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు కూడా ఉన్నాయి దేవుని బిడ్డ. బలిపీఠంలో మీరు అర్పించే బలులు ఎన్నో ఉన్నాయి. దహన బలి, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, రకరకాల బలులు ఉన్నాయి. మా పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఆయన ప్రయాణించిన చోటల్లా, ఆయన చేరుకున్న చోటల్లా కూడా రాళ్ళతో బలిపీఠాన్ని కట్టేవాడు దేవుని బిడ్డ. బలిపీఠాన్ని కట్టి దేవునికి జీవముల దేవుడు యెహోవాకు బలి అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయన వెళ్ళిన చోటల్లా కూడా బలిపీఠాన్ని కట్టినటువంటి సందర్భాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం దేవుడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని దాచినటువంటి మనం అందరం కూడా బలిపీఠం అనుభూతులు మనం కూడా దేవుడు పెట్టారా. బలిపీఠం అనగా ప్రార్థన చేసే అనుభవం. ఏమి చెప్పండి? ఎక్కడైతే నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేస్తావో ఆ స్థలమే బలిపీఠం. ఇది పులిపీఠం, ఇది బలిపీఠం కాదు. ఇది పులిపీఠం. పులిపీఠం అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు నేను గమనించండి, ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ స్థలమే బలిపీఠం. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను అని దేవుని మాటలు రాయబడితే బలిపీఠం మీద
నిత్యము అగ్ని మండుచుండవు. అందరూ చెప్తారా? బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలేను. దేవుడిని ముఖ్యమైనటువంటి దేవుని ద్వారా ఈ రోజున మా దైనందిన జీవితంలో యేసుక్రీస్తే నిజమైన దేవుడని, రక్షకుడని అంగీకరించినటువంటి మనం ఆయన పిల్లలమై నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడుతూ పరలోక పర్వతంలోకి మనం వెళ్తున్నటువంటి మనందరి జీవితాల్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టడం. బలిపీఠాన్ని కట్టడం, బలిపీఠాన్ని కట్టే అనుభవంలో మనం అందరం ఉండాలి. పేరు గమనిస్తాం. ఈ రోజున మన అందరము కూడా రాజులైన యాజక సమూహము. ఎవరు మనము? 2 చేతులు పైకి ఎత్తారా? మా ఆవిడ మా ఆమె నాకు వెలిపించింది. మా సుమంత్రం తప్పులేదు చేసుకున్నా, నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేద్దాం? పైకిస్తారా? రాజులు మనం. ఎవరు? మనం చేసేది ఏ పనైనా, ఎన్ని పనైనా మన రాజులమే. చెప్పింది నేను రాజు. మీరు రాజులకు రాదు కదా? నేను రాజునే, ఎందుకంటే నా తండ్రి రాజు. రాజు అంటే నమ్మాను. రాజాది రాజు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన పుట్టుక ఆకాశంలో నక్షత్రం. రాజు కాబట్టి ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. ఆయన జీవిత కాలం అంతా కూడా ఆ 33 సంవత్సరాలు రాజుగా బతికాడు. ఎలా బతికాడు? రాజుగా బ్రతికాడు. ఆ రోజు నా రోమ ప్రభుత్వాన్ని శాసించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించాడు? సవాల్ చేశాడు రాజుగా. ఆయన చనిపోయేటప్పుడు రాజుగా చనిపోయాడు. యూదాయిస్కరియోతు తొత్తి ముద్దు పెట్టుకున్న తర్వాత పారిపోయాడు. ఆయన వెంద్రియుడా? వెనుక చేశాడా? లేదు. రాజుగా లొంగిపోయాడు. వారికి నేనే చేసుకున్నాను. ఆ కల్వరి శిలువ మీద, ఆ కల్వరి బలిపీఠం మీద మనందరి కొరకు వేలాడినటువంటి ఆ సందర్భంలో ఆయన రాజుగా ప్రాణం ఇచ్చాడు. ఎవరైనా చంపలేదు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. రాజుగా తన ప్రాణం పెట్టాడు. ఆయన భూగర్భంలో దాచబడ్డాడు. సృష్టిని సృజించిన దేవుడే భూగర్భంలో దాచబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయ జరిగిన రాజుగా తిరిగి లేచాడు. రాజుగా తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు 500 మందికి పైగా కన్నబెట్టి ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోయాడు. 2020 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన మళ్ళీ రాజుల రాజుగా రాబోతున్నాడు. కొదమ సింహమై రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలి. ఆయన ఎదుర్కొనే పరిశుద్ధమైన జీవితం మన జీవితంలో కావాలి. మాట్లాడుతున్నా మనందరి జీవితాల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనం ఇంకా ఎవరైనా యేసు ప్రభువు నిజమైన దేవుడని, రక్షకుడని, పాపిని గ్రహించక ఇంకా దేవుడికి దూరంగా ఉంటే దయచేసి మీరు బాప్తిసం తీసుకోవడానికి ముందు రావాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. మనం బలిపీఠం గురించి ధ్యానించడానికి చాలా సన్నివేశాలు అక్కడ ఉన్నాయి, చాలా సందర్భాలు అక్కడ ఉన్నాయి. కానీ నేను ముందుకు వెళ్తున్నాను ఈరోజు, ఎందుకంటే మొదటి వారం కాబట్టి మనము ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్ళాలి. నీటి గంగాలం దగ్గర కొన్ని పాటలు మనం నేర్చుకున్నాను. దీన్ని బట్టి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాను. దీని వల్ల యేసుక్రీస్తు ద్వారా దేవుడికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి నర్పించుటకు అశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది అమూల్యమునకు మూలరాతిని సీనులో స్థాపించుచున్నాను. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు. బలిపీఠం దగ్గర నుంచి గంగాళం దగ్గరకు పోతున్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏంటంటే మనందరం కూడా సత్యమైన రాళ్ళ వల్లే ఆయన
సంఘంలో ఆయన మందిరంలో కట్టబడాలి. ఆమె 4 కోట్ల మధ్యలో కనిపించే మనందరం కాదు, మనందరము కలిస్తేనే, సజీవమైన రాళ్ల వల్లే మనందరము కలిస్తేనే మందిరం కట్టబడాలి. మనందరం కలిస్తేనే అది బలిపీఠం. మనందరము కూడా సజీవమైన రాళ్ల వల్లే కట్టబడాలి. కట్టబడినటువంటి మన జీవితాల్లో దేవుళ్ళరా ఈ నీటి బాప్తిసం దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అనుభవంలోకి మనం వస్తాం. తెలుపుతారా, నీటి బాప్తిసం దగ్గరికి వచ్చే వ్యక్తి గమనించాల్సినటువంటి విషయం, బలిపీఠం కట్టే విధానం వేరు, ఇత్తడి గంగారం కట్టే విధానం వేరు. తెలుపుతారా, ఇత్తడి గంగారాన్ని చేసే నిర్మాణికులు వేరుగా ఉంటారు, బలిపీఠాన్ని కట్టే నిర్మాణికులు వేరుగా ఉంటారు. తెలుపుతారా, అయితే ఈ రోజు మనం నీటి బాప్తిస్మం అనే ఆ నీటి గంగారాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఆ నీటి గంగారం దగ్గరికి యాజకులు వచ్చి ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అంటే, నిర్గమకాండం 29 వచ్చిన చదువుతున్నాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వాటి స్నానం చేయించి, ప్రైజ్ ది లార్డ్, యాజకులు వారి కుమారులను యాజకులందరినీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు చేసిన పని అంటే స్నానం చేయాలంట. ఏం చేయాలి? స్నానం చేయాలి. ఆ నీటి గంగాలం దగ్గర యాజకులు స్నానం చేయాలి. ఆ గంగాలం నీటి బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఎవరైతే యేసుక్రీస్తే నిజమైన దేవుడని, దేవుడి కుమారుడని, రక్షకుడని అంగీకరిస్తారో, ఆ బలిపీఠం దగ్గర యేసుక్రీస్తు బలి అయ్యాడని అంగీకరించి స్వార్థను నమ్మి ఆ గంగాలం అనే అనుభవమైనటువంటి బాప్తిస్మము, నీటి బాప్తిస్మాని దగ్గరికి రావాలి. అదే ఎంతమంది మీరు బాప్తిస్మం తీసుకున్నారు? కొన్ని ఉన్నాయి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా నీటి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనందరి జీవితాల్లో జరగాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, మనము పాపముల విషయమై చచ్చిన వారమై నీతి నిమిత్తమై తిరిగి లేవబడాలి. పునాది క్రైస్తవులుగా మనందరికీ పునాది నిలబడ్డారు. ఇప్పటికే యేసుక్రీస్తే నిజమైన దేవుడిని రక్షకుడిని అంగీకరించి పాపిని గ్రహించిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఏం చేయాలి? నీటిలో మొన్నటి వరకు తమ్ముడు అంటుంటుంది, తమ్ముడు తీసుకుని చూపించాం. తమ్ముడి కోటలు పెట్టాడు, అన్ని సంతోషించారు. ఇంకా వీళ్ళు ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, మీరు పాపిని గ్రహించిన వారి నీటిలో బాప్తిస్మం తీసుకొని నీటి ముక్తులుగా తీర్చబడాలని అందరినీ కోరుకుంటున్నాడు. బాప్తిస్మం తీసుకున్నటువంటి మనందరి జీవితంలో దైనందికంగా ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే శాంక్టిఫికేషన్. ప్రతిరోజు మనం పరిశుద్ధపరచబడాలి. స్నానం దేనికి సాదృశ్యంగా ఉంది? శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. ఏంటండి? నిద్రపోతున్నాడు కనపడుతుంది. మీరు జోకులు వేయాలా? గట్టి చెప్పాలా? సమీకరించమంటారా? కూర్చున్నావు పాటలు పాడలేదు ముందుగా. ఈ రోజు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. నీటి బాప్తిస్మం తీసుకున్న మనందరి జీవితాల్లో జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ జరగాలి. సాదృశ్య రూపకంగా మనం నీటిలో బాప్తిస్మం తీసుకున్నాం, బయటకు వచ్చాం. మీరు అనుకోవచ్చు చాలా మంది ఇదే చెప్తుంది, మనం బతికేయాలి సిద్ధాంతం. బాప్తిస్మమే మన జీవితం. ఆమె బాప్తిస్మం అనే మాట బాప్తీజు అనే పదుల నుంచి వచ్చింది. అనగా అర్థం ఏంటంటే ముంచడం. ఏం చెప్పండి? ఇది కాదు జరిగింది అంటే నేను వాళ్ళని విమర్శించడం కాదు, కానీ చాలా మంది నేను నాకు ఎదురుపడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాను. ఒక కమిటీతో మాట్లాడినా అని నేను తీసుకున్నాను, అది సరైనది కాదు అని చెప్పాను. మరి లాగా నా దగ్గరికి అందుకోసం కొద్దిగా మాట్లాడడానికి వెంటనే తెలియస్తూ ఉంటాను. నాకు మీరు తెలియబడలేదు. ఈ రోజు ప్రభు అందరితో మాట్లాడుతున్నటువంటి సంగతి, మనం శుద్ధీకరణ అనే
ఆ నీటి బాప్తిస్మం మన జీవితంలో నిత్యం జరుగుతూ ఉండదు. బాప్తిస్మం తీసుకున్నాను సరిపోతుంది అని వదిలిపెట్టడం కాకుండా ప్రతిరోజు మనల్ని మనం కడుక్కోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. కరోనా జ్ఞాపకం చేసుకున్నారా? నాకు ముందు మర్చిపోయారా? మహమ్మారి జ్ఞాపకం ఉందా? హల్లెలూయా. ఏం చేస్తారు? చేతులకు చెప్పండి, నోట్ మాట్లాడుతున్నాయి. ఏం చేసాం? ఆ శానిటైజర్ మోడ్ అప్పుడే వచ్చినాము బయటికి. శానిటేషన్, ఆ సైంటిఫికేషన్ అనే వర్డ్ నుంచి వచ్చినది. మనందరం కూడా జస్టిఫికేషన్ చేయబడాం, నీతిమంతులుగా తీర్చబడాం. జస్టిఫికేషన్ చేయబడినటువంటి మనం సాంక్టిఫికేషన్ చేయబడుతూ ఉండాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. అయితేనే గ్లోరిఫికేషన్ ఉంటుంది మనకు. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడడం, పరిశుద్ధపరచబడడం. ఇదిపోతున్నాం కాబట్టి సౌండ్కి చేస్తున్నాం మనం. పరిశుద్ధపరచబడడం, మహిమలో చేర్చబడడం. ఇప్పుడు ఏడుస్తుంటే మనం ఆనందించి రాజ్యంలోకి వెళ్తాం. ఆమె హల్లెలూయా. ఎందుకో పాడు దానికి ఎంత అర్థమైనట్టు పరవాసిని వద్దు తమ్ముడు, మళ్ళీ ఏదైనా జరిగితే నాకేదా. ఎంత మంచి మాట్లాడి నేను పాడుకునేవాడిని ఇంటి దగ్గర. తమ్ముడు తెలుసు నేను ఇక్కడ ఇప్పుడు దాన్ని అర్థం చేసి అర్థం అది పాడుతుంది. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. అది కాదని ఇది నాదని అదిరి పడతా చివరికి ఏది రాదు నీ వెంట. అది రాదని ఇది నాదని అదిరి పడతా చివరికి ఏది రాదు నీ వెంట. దిగంబరి కాని నీవు పుడతావు, దిగంబరి కాని నీవు వెళతావు, దిగంబరి కాని నీవు పుడతావు, దిగంబరి కాని నీవు వెళతావు. నేడు ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా. రాత్రి పడుకున్నాడన్నా పొద్దున లేదు, అలా కూర్చో పడుకున్నాడన్నా మళ్ళీ కదలట్లేదు. ఎంతమంది నేను వినట్లేదు. మనము ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో. సమయం ఉండగానే రక్షణ నుండి కావాలి, సమయం ఉండగానే మనల్ని మనం దిద్దుకోవాలి, సమయం ఉండగానే మన బతుకును బాగు చేసుకోవాలి. దీపం ఉండగానే ఇంట్లో చక్కబెట్టుకోమని చెప్పిన సామెతను బట్టి సమయం పోతే మళ్ళీ రావద్దు వెళ్ళారా. నేను రక్షించుకునే ఒక పాట, ఆ పాట ఇప్పటికి మారుమూలుతూ ఉంటుంది. ఎక్కువ నేను తాగి పడుతూ ఉంటాను, ఉన్నప్పుడు డ్రైవింగ్ లో డ్యూటీలో ఉన్నప్పుడు. మళ్ళీ తెల్లవారింది, ఎన్ని కన్నులు నిద్రలేచినో మరిన్ని కన్నులు నిష్క్రమించను. ఈరోజు తెల్లవారింది, ఎన్నో కన్నులు అలాగే మూసుకొనిపోయాయి. ఇంకా కమర్కన చెప్తుంటే ఎంత మాట్లాడతాను. కోరుకోలేదు, తన సమయం అయిపోయింది, వెళ్ళిపోయింది. అలా ఎంతోమంది మనం వెళ్తున్నాం. ఎన్నో కన్నులు నిష్క్రమించాయి. ఈరోజు నువ్వు కన్ను తెచ్చావంటే దేవుడు గొప్ప ఇచ్చాడు నీకు. ఆయన విశేషమైన గొప్ప, ఆయన శ్రేష్టమైన. ఎంత ఆయన ఆయాస పెట్టినా, ఎంత ఆయన దుఃఖ పెట్టినా, నువ్వెంత ఆయన బాధ పెట్టినా ఆయన ప్రేమిస్తే ఉన్నాడు. నేను ఎక్కడ బాధ పెట్టాను అనుకుంటున్నావేమో,
ఎన్నోసార్లు మన ఆలోచనల చేత, మన చూపుల చేత, మన పడక మన ఆలోచనల చేత ఎన్నోసార్లు ఆయన చిత్తాన్ని చేయక ఆయన నయాసపెడుతున్నాం, బాధ పెడుతున్నాం, దుఃఖ పెడుతున్నాం. ఇంకా ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. అట్లా బాప్తిస్మము దగ్గర మన పాపములు సమాధి చేయబడాలి. పాపముల విషయమై మనం చచ్చిపోవాలి. నీతి నిమిత్తమై తిరిగి లేపబడాలి. పాపముల విషయమై సమాధి చేయబడిన ఒక వ్యక్తి పాపముల విషయమై చచ్చిపోయి క్రీస్తు కొరకు నీతిగా బతకడానికి ప్రయత్నిస్తున్నాడు బాప్తిస్మం. అది సాదృశ్యం, సూచన. కానీ మన జీవితంలో జరగాల్సినటువంటి పని ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల అనుభవం మన జీవితంలో ఉండాలి. అదే నిజమే బాప్తిస్మం. మళ్ళీ తాగడానికి వెళ్తున్నావా? మళ్ళీ నీ మనసు కిందకి మాటలు వస్తున్నాయి. చచ్చిపోలేదన్నమాట. పాపముల విషయం చావలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పక్కలో పలుపుకోడు, పసుపుల్లో కిరీటం, దీపంతా నాగట్టి చాలా దున్నపడింది. నువ్వు చేసిన పాపమే మేకుల్లాగా తయారైన చేతుల్లో మేకులు కొట్టింది. ఏ పాపము చేయని చేతులవి, ఏ పాపము చేయని పాదాలవి, చెడ్డ పడకలు లేని కడుపుకి ఆయన పక్కలో బలిపు నా చెడ్డ పడకలే ఆయన కడుపులో బలిపు కూర్చింది. నా పాపం ఈటగా మారి ఆయన పక్కలో కూర్చింది. నీ పాపం నా పాపం లేదు. పాపం నిమిత్తం యేసు చచ్చిపోయాడు. నువ్వు పాపం విషయమై సమాధి చేయబడాలి. ఆయన తిరిగి లేకపోయినాడు, పునరుద్ధరుడు అయ్యాడు పరిశుద్ధాత్మ చేత. మా అందరం కూడా పాపం విషయమై చచ్చిపోయిన వారమైతే నీతి నిమిత్తమై తప్పకుండా పరిశుద్ధపరచబడుతూ తిరిగి లేపబడే అనుభవంలో ఉంటాం. పునరుద్ధానపు శక్తితో మనం నింపబడతాం. ఈ ఆదివారం పేరే పునరుద్ధానం. ఇది పునరుత్థానపు శక్తిని కలిగించే దినం. ఇది క్రైస్తవ్యానికి పునాది ఆదివారం. యేసు లేచాడు కాబట్టి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇంకా శనివారం చేస్తున్నారు, సంపాదించే శనివారం వాళ్ళకి. కానీ మనకు యేసుక్రీస్తు ప్రభువు ఆదివారం తిరిగి లేచాడు కాబట్టి, పునరుద్ధరుడు అయ్యాడు కాబట్టి ఆదివారం ఆరాధన ప్రారంభమైంది. హల్లెలూయా. ఈ ఆదివారమున ప్రభు భోజన సంస్కారంలో ఈ కమ్యూనియన్ సర్వీస్ వచ్చినటువంటి నీవు గమనించాల్సినటువంటి విషయం, నీ పాపల విషయమై చచ్చిన అనుభవం ఉన్నావా? ఇప్పుడు ఉంటలేదా? ఇంకొకవేళ నీ జీవితంలో పాత కనెక్షన్స్ ఉన్నాయేమో. ఈ మధ్య ఫోన్ చాలా భయంకరంగా తయారైంది. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ నేను ప్రేరేపిస్తుంది. దాన్ని అడిక్ట్ అయ్యాము. ఈ టెక్నాలజీ అందరినీ కూడా మనం పరిశుభ్రపరచుకోవడానికి ఉపయోగించాలి. మనం క్రీస్తుకు దగ్గర కావడానికి ఉపయోగించాలి. హల్లెలూయా. నాకు తెలిసి మొబైల్ యూజ్ చేయడం రాని వాళ్ళే ధన్యులు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు క్షణం అలర్ట్గా ఉండదు మన వాళ్ళైతే. ఒకవేళ మా మేనేజర్కి ఫోన్ కనుక నేను ఎత్తుకోకపోతే, ఆయన మెసేజ్ కనుక చూడకపోతూ ఉంటే నాకు ఖాళీగా వెళ్ళిన తర్వాత ఆఫీస్లో నాకు నేను పెట్టలేదా. ఈరోజు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దేనికి అడిగితే అయ్యాం? పరిశుద్ధపరచబడే అనుభవంలో ఉంటున్నామా? పవిత్రపరచబడుతున్నామా? ఒకవేళ పరిశుద్ధపరచబడినటువంటి నువ్వు మళ్ళీ ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే, నిర్గమకాండం 30 చదువుకున్నా. ఆ నీళ్లతో అతని కుమారులను తమ చేతులను కడుగుకొనవలెను. ఆ నీళ్లతో అహరోను కుమారులను తమ చేతులను, అందరూ చెప్పండి, చేతులను స్నానం చేస్తున్నాం. రాత్రి కూడా ఏర్లేదేమో, మన దాయాదులను చేయదు. పొద్దున చేయాలి. చెప్పండి, మాట్లాడలే. ఈ శుద్ధి చాలా ఇంపార్టెంట్. నువ్వు లోపల నీ ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటావో బయట కూడా
శుచి పాటించాలి. శుభ్రత శుచి అనేది మన జీవితంలో ఉండాలి. ఆమె హల్లెలూయా. యాజకులు ఏం చేయాలి? ఆవరణలో ఉన్నటువంటి గంగాళం దగ్గర ఏం చేయాలి? ఒకవేళ స్నానం చేసిన వాళ్ళైతే చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చెప్పండి అందరూ కూడా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు, చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చేతులు కాళ్ళు కడుక్కునే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నావా? రాత్రికి పడుకునే ముందు కానీ లేకపోతే ఒక సమయం పెట్టుకుని ఈ రోజు నేనేం చేశాను, ఎక్కడ నా బాధతో దొరికిపోయాను, ఎక్కడ తలపడ్డాను, ఎవరిని బాధ పెట్టాను, నా పని నేను నమ్మకంగా చేశానా అని ఒక ఆలోచించే ధ్యానించే ఒక సమయాన్ని పెట్టుకోవాలి. మళ్ళీ మనం కడుక్కోవాలి. దేవుని స్థితిలో మనల్ని మనము కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత పరిశుద్ధపరచం అనుభవంలో ఉన్నా ఎక్కడో ఒక చోట మన జీవితంలో తప్పిదాలు జరగడం తప్పకుండా జరుగుతుంది. మనందరం మనుషులు కాబట్టి ఎక్కడో ఒక చోట మన జీవితంలో తప్పిదాలు జరుగుతాయి. ఆ తప్పులన్నింటినీ కూడా ఆయన స్థితిలో ఒప్పుకోవాలి. ఆమె హల్లెలూయా. దీనికి మైక్ దగ్గరికి ఒక మాట ఉంది. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఒకటి అగ్గిపుల అడిగారిని జ్ఞాపకం వచ్చింది. అనువంత పాపమైన నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా, 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 నాకీయవా. చిన్నవాడేనని కొంచెమందిగా నేను అడవి అంతయో, చిన్న పాపవేనని కొంచెమందిగా నేను అడవి అంతయో, పాపము పరిపక్షమారేను విడుదలనీయవా ఈ గుణపాపి, పాపము పరిపక్షమారేను విడుదలనీయవా ఈ గుణపాపికి. అనువంత పాపమైన అనువంతని నీ వంటి పరిశుద్ధత ప్రభువా నాకీయవా, 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 నాకీయవా. ఎక్కువైపోతున్నా ఎంత అర్థం తప్పుంది ఆ మాటలో. దేవుని రాశాడు ఆ మాట. అనువంత పాపమైన నన్నువంతని నీ వంటి పరిశుద్ధత నాకీయవా. లేస్తే మన హీరో ఆమె, ఆయన కామ క్రోధ మదమాత్సర్యాలు లేని పరిశుద్ధుడు ఆయన. ఆ జన్మ బ్రహ్మచారి. ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలను చెప్పబడుతున్నటువంటి అనేకుల వల్ల ఆయన జీవించలేదు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఈ లోకంలో బ్రతికాడు. ఏ పాపము చేయని పరిశుద్ధుడిగా నిష్కల్మషుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయనే మనకు మాదిరి. ఆయన లాంటి పరిశుద్ధత మా జీవితంలో మనకు రావాలి. చేతులు కాలు ఏం చేసుకోవాలి చెప్పండి? భార్య భర్తల మధ్య గొడవ జరగట్లేదా? మాట్లాడుకుంటే ఎన్ని రోజులు ఉంటున్నారు? పిల్లలు ఏర్పడుతున్నారు. దేవుడు జతపరిచిన వారిని అందరూ చెప్పండి ఎందుకు వేరైపోతున్నారు? నీ భార్య నువ్వు ఎంతగా ప్రేమించాలో, నీ భార్య నీ మాట లోపడి ఎలా జీవించాలో దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? నువ్వు వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి?
కలిసి టీవీ చూస్తున్నారు పెద్ద టీవీలలో చూస్తున్నారు కదా, బయటకు వెళ్తున్నారు అవుటింగ్. హల్లెలూయా. నీకు పెళ్లి పాటలు పాడతాం, జీవిస్తాం. ఆమె హల్లెలూయా. ఎక్కడున్నా కూడా మేము ప్రార్థన చేస్తాం. అమ్మకి చాలా ఈ పరిస్థితి అంతటి కూడా ఎంతో సహాయపడే వ్యక్తి, చాలా మందిని బలపరిచినటువంటి చిన్న వయసులోని దేవుడు గొప్ప గొప్ప తమ్ముడు ఇచ్చాడు. తమ్ముడు కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన కాక ఆమె హల్లెలూయా. ముందు మాడతాం పాట. మానవుల మేలు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, ఏకముగా చేయుని ఏకముగా చేయుని దాసులు గనులేటి దోషములెడవాపుని, దాసులు గనులేటి దోషములెడవాపుని, మానవుగా మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఎందుకు వచ్చింది ఈ సందర్భం? భార్య భర్తల మధ్యలో మానవుల మేలు కొరకు ఏం చేశాడంట? మేలు. భార్య దొరికిన వాడికి చాలా విద్య దొరికినట్టు, భార్య దొరికిన వాడికి అలా ఉండకూడదు. భార్య భర్తలు ఇద్దరికి కలిసి ప్రార్థించాలి, మోకరించాలి. ఏం చేయాలి? కలిసి గొడవ పెట్టుకుంటున్నారని ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఫోన్ చేసినప్పుడు చిక్కుబడి కాకుండా దేవుని వాక్యం ఈరోజు దైవజనులు ఏ వాక్యం చెప్తారు ఆ వాక్యం రిఫరెన్స్ చేయాలి. అసలు ఏం చెప్పారు దాని గురించి ఆలోచించాలి. అది మన జీవితాలకు ఆహారం. వారిని అడగాలి, ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని అడగాలి. ఏమని అడగాలి? మనం తిన్నారా, ఏం కూర మాత్రం అడుగుతా. ప్రార్థన చేసుకున్నారా అని అడగాలి. ప్రార్థన మనకు ఊపిరి. ఏం చెప్పండి? ప్రార్థన క్రైస్తవుడికి అందరూ చెప్పండి. అది ఊపిరి పోయిందానికి ఏమైంది? పోయితే క్రైస్తవుడిగా ప్రార్థన ఊపిరి లాంటిది. మీ కుటుంబస్తులందరినీ అడగాలి, పిల్లల్ని కూడా ప్రార్థనలో పెంచడానికి ప్రయత్నించాలి, వారి ప్రార్థన నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలో ఒక పాట పాడుకోవాలి. నెల్లూరు గడపడు బయట తీసుకొని పెట్టే గడువు ఏది కుటుంబం కొరకు, కుటుంబంతో సుఖంగా సంతోషంగా పిల్లలందరితో కలిసి భోజనం చేస్తూ వాళ్ళందరినీ సహవాసంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఊరు వెళ్ళి ఏమైనా చేసినా నువ్వు ఉండేదే 2 రోజులు ఆ ఊరు వెళ్తున్నా ఈ రోజున స్వర్గసీమగా ఉండాల్సిన కుటుంబాలు నరక కుటుంబం మారుతున్నాయి. ప్రతిరోజు కూడా అసలు ప్రార్థన లేదు కుటుంబాల్లో. ప్రార్థన తెచ్చుకోవాలి. చాలా మంది చెల్లెళ్ళు తల్లు ప్రార్థన చేస్తుంటారు గంటల తరబడి. కొంతమంది భర్తలకు నచ్చదు. అన్న మా భార్య పొద్దున్నే 4 గంటలకు లేస్తుందన్నా ప్రార్థన సాధిస్తుంది. నాకు నిద్ర మంచిదా తల్లి, సంతోషించిన భార్య దొరికినందుకు జబ్బరు దేవనన్నా తల్లి పిల్లల కొరకు రోధించాలి, ప్రార్థన చేయాలి. నీ భార్య ప్రార్థన పరురాలుగా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆమె ఆ విధంగా ఉండడానికి ప్రేరేపించాలి, వారిని నేర్పించాలి, దేవుని వాక్య సత్యాలను బోధించాలి. నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పి నేను చెప్పి దానికి అర్థం. ఈరోజు దేవుని వాక్యం దగ్గర నాకు సంతోషం ఉండదు. నాకంటే ఎక్కువగా నువ్వు చెప్పావు అనుకుని అప్పుడు సంతోషిస్తా. ప్రసన్నలా కానీ, రాజ్ కుమార్లా కానీ, రామసన్ లాగా అలా అభివృద్ధి పొంది నువ్వు సంతోషిస్తా. నువ్వు ఇంకా ఏమీ తెలియని వాడుగా పాట రాకుంటే మనకి పాట రాదా? హల్లెలూయా. ఈ సృష్టి అంతా కూడా ఒక క్రమంగా నడుస్తుంది. కిందికి ముఖం పెడుతున్నాడు. పాటలు ఎవరు విడిచిపెట్టేది లేదు. రీజన్ వాళ్ళని విడిచిపెట్టలేదు. మళ్ళీ వచ్చే వారం కూడా మనం చేస్తాం. ఖచ్చితంగా వాడాలి.
ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా, హల్లెలూయా. పాటలు నేర్చుకోవాల్సిన బిడ్డ. ఇది సృష్టి కూడా ఒక క్రమంగా నడుస్తుంది. ఒక క్రమం ఆయన మనసులో ఒక కాలం ఉంటుంది. ఏంటది? మీకు అర్థం కావడానికి వాచ్ ఉంది. ఎట్లా ఉన్నది? ఏం నెలలో చెప్తున్నాను. పాట పాడేటప్పుడు అలాగే వాడాలి. నేను నాకంత రాదు కానీ పాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన తెలంగాణ లాంటి వాళ్ళు, సుమన్ లాంటి వాళ్ళు, ప్రసన్నాలు లాంటి వాళ్ళు మంచి వాడుతున్నప్పుడు వాళ్ళని అభివృద్ధించడానికి ప్రయత్నం చేయాలి. నేను నాకు వాడతాను. ఇప్పుడు మన తమ్ముళ్ళు వాడారు మంచిగా, బయటికి ఇవ్వాలి. అది అల్లరిగా డబ్బులు కూడా రావాలి. అది నేర్చుకోవాలి. ఇలా చెప్తున్నాను వాడరు అన్నారు అంటున్నాడు అనుకోదు. పాడడానికి వచ్చినా రాకున్నా నా సొంత గేదెలాగా వచ్చినా నేను పాడతా. ఆ పాట వినేది నా ఏసియా. హల్లెలూయా. నీ స్వరం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ రమ్యంగా ఆయనకు పాడడానికి ప్రయత్నం చేయాలి. తాళం ప్రకారంగా పాడడానికి ప్రయత్నం చేయాలి. మంచి రాగంతో పాడడానికి ప్రయత్నం చేయాలి. ఆమె హల్లెలూయా. నీటి బాప్తిసం దగ్గర ఉన్న మన జీవితాలు మనం దిద్దుకోవాలి, కడుక్కోవాలి. దేవుని వాక్యం వెలుగులో మన జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి. మన చేతులతో కాళ్ళతో చేస్తున్నటువంటి మన దైనిక జీవితాలు కార్యక్రమాల్లో అనేక లోపాలు మన జీవితంలో ఉండొచ్చు, బయటలు ఉండొచ్చు. వాటన్నిటిని ప్రతిరోజు కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. నీటి బాప్తిసం దగ్గర మనల్ని మనం చూసుకోవాలి. ఆ నీటి బాప్తిసం అనే ఆ ఇద్దరి గంగాల దగ్గర, ఆ గంగాలలో యాజకుడు వెళ్ళి తను తాను చూసుకుంటున్నప్పుడు తన ముఖం స్పష్టంగా కనబడుతుందట. ఎందుకంటే ఆ గంగాలాన్ని స్త్రీలు ధరించే అద్దం లాంటి వస్తువులతో వాటన్నిటిని కూడా కలిగించి ఆ ఇద్దరి గంగాలాన్ని తయారు చేస్తారని చెప్పిన ఆమె హల్లెలూయా. కనిపిస్తుందా గంగా? పోర్టబుల్. ఇదంతా టెర్నేకల్ ఉంది కూడా పోర్టబుల్. ఏం చెప్పండి? ఇంతకుముందు ల్యాండ్ ఫోన్ ఉండే మనకు. ల్యాండ్ ఫోన్ పట్టుకో, వేరు పట్టుకో. ఏం చేశారు అది మన వాళ్ళ శాస్త్రజ్ఞులు? ఫోన్ తయారు చేశారు, వైర్లెస్ ఫోన్ తయారు చేశారు పోర్టబుల్ గా ఉండడానికి. దేవుడు కూడా వారి పరిస్థితికి తగ్గట్టుగా వారు ఇశ్రాయేలు దేశంలో ఉండగా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు కుప్పి చూపాడు. కానీ వాళ్ళు కనాను యాత్రలో ఉన్నారు కాబట్టి వారికి పోర్టబుల్ గా ఉండడానికి వీటన్నిటినీ కూడా ప్రత్యక్ష గుణాలలో దేవుడు ఉంచాడు. దేవుడు పెట్టాడు. ఈ రోజున ఆయన సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా మనకు ఎక్కడ ఛాన్స్ దొరికినా, అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, నువ్వు ఉన్న క్యాంపులో ప్రార్థన ప్రారంభం కావాలి. ఆమేన్. ఎక్కడలో ఉన్నారా ప్రార్థన ప్రత్యక్ష కూడా దేవుడికి పోర్టబుల్ దేవుడు ఇచ్చాడు. మనందరూ కూడా అటువంటి కృపలో నడుచుకోవాలని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. నీటి బాప్తిసం దగ్గర ఆ నీటి గంగాల దగ్గర మనల్ని మనం దిద్దుకుని కలుపుకుంటేనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశం. ఆమె పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆవరణలోనే ఉన్నాం. ఆవరణంలోనే ఉన్నాం. ఆవరణం అనే ఆవరణలో ఉన్నటువంటి రెండు బలిపీఠము ఇతరుగా ఆ అనుభవాలు మన జీవితంలో జరిగితేనే పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం తెరవబడుతుంది. ఈ ఆవరణం మార్గానికి సదృశ్యంగా ఉంది. యేసు అన్నాడు, నేనే మార్గమును. ఏమన్నాయన? అందరూ చెప్పండి, నేనే. అది ఆవరణానికి సాదృశ్యంగా ఉంది. ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠానికి, ఇతడి గంగాలానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి దానికి కూడా ఒక ద్వారం ఉంది. అది సత్యం. యేసు అన్నాడు, నేనే సత్యము, నేనే సత్యము. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా సత్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దీపవృక్షం, సమకూరుల వల్ల ధూపవేదిక. దీపవృక్షము, సమకూరుల వల్ల ధూపవేదిక. సునిశ్చితమైతే మళ్ళీ వచ్చేవాడు దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తే ధ్యానించుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు బిడ్డలారా, ఈ బలిపీఠం దగ్గర మనల్ని, మన పాపాలని ఒప్పుకోవాలి. మన పాపక్షమాపణ అనుభవంలోనికి రావాలి. మన రక్షణ అనుభవంలోకి రావాలి. మళ్ళీ నీటి బాప్తిసాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మన జీవితాన్ని తీసుకోవాలి. అటువంటి అనుభవంలోకి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు సంస్కారంలోకి వెళ్దాం. దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక